అలేఖ్య చెట్లకు నీళ్లు పోస్తుంటే ఒకతను బయట నుంచి అలేఖ్య నా డార్లింగ్ ఒక్కసారి నా కళ్ళ చూడు అని చెప్పి సైగలు చేస్తూ ఉంటాడు, విజిల్స్ వేస్తూ ఉంటాడు. అలేఖ్య అతన్ని చూసి చూడనట్టు ఉంటుంది. అప్పుడే కృష్ణ అటుగా వచ్చి అతన్ని చూస్తాడు. ఇక్కడెక్కడి నుంచో డార్లింగ్ అని సౌండ్ వస్తుంది అని చెప్పి అటు ఇటు చూడడంతో అతను కనిపిస్తాడు. అదే టైంకి అతను అలేఖ్య అలేఖ్య అంటూ పిలుస్తూ ఉంటే ఏంట్రా నీ బాధ అని చెప్పి అలేఖ్య అడుగుతుంది. నా మనసులో ఉన్నది ఈ లెటర్లో రాశాను, ఇదిగో ఇది చదువుకో అని చెప్పి అతను విసిరేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే కృష్ణ అతను చూసి ఒరే ఆగరా అని చెప్పి అతన్ని గట్టిగా పట్టుకుంటాడు. ఏంట్రా ఏం చేస్తున్నావురా, ఎవర్రా నువ్వు అని చెప్పి అడుగుతుంటాడు. అలేఖ్యను ప్రేమిస్తున్నాను, నా ప్రేమ విషయం ఆ లెటర్లో రాసి అలేఖ్యకిచ్చాను అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు. నా డార్లింగ్ జోలికి వస్తావా, నా అలేఖ్యకు ఎవరు లేరనుకుంటావా, రారా రా అని చెప్పి కృష్ణ అలేఖ్య దగ్గరకు తీసుకొస్తాడు. ఆ లెటర్లో ఏముందిరా అని అడుగుతుంటే నా లవ్ మ్యాటర్ ఆ లెటర్లో రాశానని చెప్పి అతను చెప్తూ ఉంటాడు. చదవనా ఒకసారి, కవితతో రాసావా, నాకు లవ్ మ్యాటర్స్ అంటే చాలా ఇంట్రెస్ట్, చదివి వినిపిస్తానుండు అని చెప్పి కృష్ణ ఆ లెటర్ని తీసి చదువుతుంటాడు. అలేఖ్య నా ప్రియసఖి అని చెప్పి రాసి ఉంటాడు. నువ్వు దోశవైతే నేను పెనాన్ని, అందరూ తింటున్న దోశను చూస్తారు కానీ పెనం వేడికి కాలిపోతుందని ఒక్కరు కూడా ఆలోచించరు అని చెప్పి ఆ లవ్ లెటర్లో రాసి రైమింగ్ ఉంటుంది. ఏంట్రా దోశలు అంటావు, పెనం అంటావు, ఆయిల్ డబ్బాలు, ఇంకేమన్నా అట్లకాడలు అలాంటివి కూడా రాయకపోయావా, నీ మొహం మండ, అలేఖ్యకు ఎవరూ లేరనుకుంటున్నావా, నేనున్నాను, ఇంకొకసారి నా అలేఖ్య జోలికి వచ్చావనుకో ఊరుకోను అని చెప్పి కృష్ణబాబు అలేఖ్య భుజంపై చెయ్యి వేసి అలేఖ్యను గట్టిగా పట్టుకుని ఆ పక్కనున్న అతనికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇదంతా కూడా అవని దూరం నుంచి చూస్తూ ఉంటుంది. కృష్ణబాబు గారు ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి అవని అంటుంటే వీడెవరో మన అలేఖ్యకు లవ్ లెటర్ రాశాడు, అందుకే ఊరుకోవట్లేదు, మన అలేఖ్యకు నేనున్నాను అని చెప్పి కృష్ణ అంటూ ఉంటే కృష్ణబాబు గారు ముందు అలేఖ్య మీద చెయ్యి తీయండి, మీకేమైనా అభిమానం ఆప్యాయత ఉంటే మామూలుగా చెప్పండి చాలు అని చెప్పి అవని అంటుంటుంది. ఓ సారీ అలేఖ్య, నీకు ఈసారి ఎప్పుడైనా ఇలాంటి ఇబ్బంది పెడితే నాకు చెప్పు, సరే నేను వెళ్ళొస్తాను బాయ్ అని చెప్పి కృష్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అలేఖ్య వెళ్ళి చెట్లకు నీళ్ళు పోస్తూ ఉంటుంది. అవని మాత్రం గుడిలో జంగమ్మ దేవర వాళ్ళు చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అనవసరంగా అలేఖ్య మీద ఎక్కువ కేరింగ్ చూపించి అవనికి దొరికిపోయానా అని చెప్పి కృష్ణ మనసులో అనుకుంటూ ఉంటాడు. నాకు కూడా దొరికిపోయావు అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. నువ్వు కూడా చూసేసావా అని కృష్ణబాబు అంటూ ఉంటే చూసేసాగా అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. డబ్బు కోసం గడ్డి తినే వాళ్ళని చూశాను కానీ మరి నీ అంతలా కాదు అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటే నా గురించి నువ్వు మాట్లాడుతున్నావా, నీకు డబ్బు అంటే అసలే వ్యామోహం లేదయ్యా, ప్యాకెట్లో పక్కవడవి తీసుకోవడానికి కూడా వెనకాడు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే మరి నీ అంత దుర్మార్గునైతే కాదులే అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటాడు. నాది అనుభవించే వయసు, నీది ఆస్వాదించే వయసు, వెళ్ళి నీ పని నువ్వు చూసుకో అని చెప్పి కృష్ణబాబు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. వేదవతి గారు కడుపున నీలాంటి దుర్మార్గుడు పుట్టుండకూడదు అని చెప్పి పెద్దరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు. మరోవైపు కృష్ణబాబు చాలా సంతోషంగా అలేఖ్యను గుర్తు చేసుకుంటూ డ్యాన్స్ చేసుకుంటూ రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి నిహారిక బెల్ట్ పట్టుకుని ఉంటుంది. ఏంటి ఏదో నా ప్లాన్ బెడ్స్ కొట్టినట్టుందే, ఏంటి బేబీ భద్రకాళి త్రిశూలం పట్టుకున్నట్టు నువ్వేంటి బెల్ట్ పట్టుకున్నట్టు కూర్చున్నావు, ఓ చీర మీద బెల్ట్ పెట్టుకుంటే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నావా, ఇది నా లెదర్ బెల్టు ఎవరైనా పెట్టుకోవచ్చు, ఆడవాళ్ళు ఇప్పుడు ఫ్యాషన్గా పెట్టుకుంటున్నారు, మీ ఆడవాళ్ళు ఏది చేసినా కూడా ట్రెండ్ బాగానే ఉంటుందిలే అని చెప్పి కృష్ణ అంటూ ఉంటే ఇది నా చీరకు పెట్టుకోవడానికి పట్టుకోలేదురా, నిన్ను వాయించడానికి పట్టుకున్నాను, ఏంటి నువ్వు అలేఖ్య విషయంలో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నావు, నేను అంతా కూడా మేడపై నుంచి చూశాను, ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి నిహారిక అంటూ ఉంటే మనిద్దరం కలిసి ఎన్ని ప్లాన్లు వేసిన కూడా సక్సెస్ కావడం లేదు కదా, అందుకే నేను అలేఖ్యను ఇలా గ్రిప్లో పెట్టుకుంటున్నాను అని చెప్పి కృష్ణ అంటూ ఉంటే అంటే ఏంట్రా ట్రాపింగ్ చేస్తున్నావా అని చెప్పి నిహారిక అడుగుతుంటుంది. అది కాదు బుజ్జి, అసలు ఆ అలేఖ్య నడిచి వెళ్తుంటే 200 కోట్లు కళ్ళ ముందు నడిచి వెళ్ళినట్టు కనిపిస్తున్నాయి, ధనలక్ష్మి కళ్ళ ముందు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది అని కృష్ణబాబు అంటూ ఉంటే అట్లా అని చెప్పి అలేఖ్యపై ఎక్కువ కేరింగ్ తీసుకుంటావా, అలేఖ్యను అంత దగ్గరగా తీసుకోవడం అవసరమా, ఇంకొకసారి ఇలాంటిది చూసేశాననుకో, ఇప్పుడు బెల్ట్ పట్టుకున్నాను, ఈసారి నీ పీకే కోసేస్తాను అని చెప్పి నిహారిక బెల్ట్ తీసుకుని కృష్ణబాబుని కొడుతూ ఉంటుంది. వద్దు బుజ్జి వద్దు, ఇంకోసారి అలాంటి పనులు చేయను అని చెప్పి కృష్ణబాబు బతుకులాడుతూ ఉంటాడు. ఇక నిహారిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
మరోవైపు శ్రీకర్ ఆఫీస్ నుంచి వచ్చి అవని కాఫీ తీసుకురా అని చెప్పి అడుగుతుంటాడు. ఇక శ్రీకర్ ఆలోచిస్తూ ఉంటాడు, ఎలాగైనా సరే కొత్త కంపెనీ పెట్టాలి, దానికోసం డబ్బులు అరేంజ్ చేసుకోవాలి అని చెప్పి ఆలోచిస్తుంటాడు. ఇక వెంటనే అలేఖ్య కాఫీ తీసుకొచ్చి ఇదిగోండి శ్రీకర్ గారు కాఫీ అని చెప్పి ఇస్తుంటుంది. అదేంటి నా కాఫీ ఇస్తున్నావు, ఇప్పుడే కదా నేను అడిగింది అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే, నేను తాగుతామని పెట్టుకున్నాను, మీరు అడిగారని చెప్పి నీకు ఇస్తున్నాను, ఏంటి డల్గా ఉన్నారో, ఆఫీస్లో ఏదైనా ప్రాబ్లం అని చెప్పి అలేఖ్య అడుగుతుంటుంది. ఏం లేదు, అయినా కాఫీ కూడా నాకు వద్దు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. ఎందుకు నన్ను రిజెక్ట్ చేస్తున్నారు, నేను మారిపోయాను అని చెప్పి అలేఖ్య చెప్తూ ఉంటే, అలా కాదు, మొన్న నీ పెళ్లి చూపుల్లో నీ గురించి నా గురించి చాలా తప్పుగా మాట్లాడారు కదా, మన ఇద్దరం కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే బాగుంటుందని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. ఆఫీస్లో ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి, నేను క్లియర్ చేస్తాను, డబ్బు సాయం కానీ అలాంటిదే ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి అని చెప్పి అలేఖ్య అడుగుతుంటే, అలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి, ఉమ్మడి కుటుంబంలో ఉన్నాను కదా, అంతేకాకుండా పెద్దవాళ్ళను అడిగే పరిస్థితి లేనప్పుడు ఇబ్బంది పడకండి, నన్ను అడగండి అని చెప్పి అలేఖ్య చెప్తూ ఉంటుంది. నాకేమీ అవసరం లేదు, అడిగినందుకు థ్యాంక్స్ అని చెప్పి శ్రీకర్ వెళ్తూ ఉంటే, శ్రీకర్ గారు నా దగ్గర 200 కోట్లు ఉన్నాయి, మీకు కావాలంటే తీసుకోండి, నేను మాత్రం ఏం చేసుకుంటాను అని చెప్పి అలేఖ్య అంటూ ఉంటుంది. అవసరం లేదు అని చెప్పి శ్రీకర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పటి వరకు అలేఖ్య శ్రీకర్ మాట్లాడుకున్న మాటలు అవని దూరం నుంచి విని చాలా సంతోషంతో రూమ్లోకి వెళ్ళిపోతుంది. శ్రీకర్ రూమ్లోకి వెళ్ళగానే అవని శ్రీకర్ని హగ్ చేసుకుని ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది. ఏంటి ఇంత సంతోషం, ఏంటి భర్త మీద ఎందుకు ఇంత ప్రేమ కురిపిస్తున్నావు అని చెప్పి శ్రీకర్ అడుగుతుంటే, హాల్లో నువ్వు అలేఖ్య మాట్లాడుకున్న మాటలు విన్నాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. ఆ మాటలకే నువ్వు నాపై ఎంత ప్రేమ చూపిస్తున్నావా అని చెప్పి శ్రీకర్ అడుగుతుంటాడు. అది కాదు బావా, 200 కోట్లు ఉన్నాయంటే ఎవరైనా కూడా వద్దనే వాళ్ళు కాదు, నీ స్థానంలో రాధాకృష్ణ బావ కానీ కృష్ణ బావ కానీ పెద్దిరాజు అన్నయ్య కానీ ఉనుంటే గనక రిజెక్ట్ చేసేవాళ్ళు కాదు, వెంటనే అలేఖ్య ఇచ్చిన కాఫీ తాగి ఓకే అని చెప్పేవాళ్ళు, నువ్వు ఇలా చేయటం వల్ల నీ కీర్తి ఇంకా పెరిగింది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. అసలు కరెక్ట్గా చెప్పాలంటే మార్నింగ్ నుంచి డిస్టర్బ్గా ఉన్నాను అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. ఎందుకు బావా అని చెప్పి అవని అడుగుతుంటుంది. ఓన్ కంపెనీ గురించి ట్రయల్ జరుగుతున్నాయని తెలుసు కదా, దాని గురించి ఈరోజు కంపెనీలో డిస్కషన్ జరిగింది, దగ్గర 100 కోట్ల వరకు అవసరం అవుతుంది, ఆ మనీ గురించి ఆలోచిస్తూ హెడేక్ కూడా ఉంది అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అత్తయ్య మామయ్యను అడగలేము, అలా అని చెప్పి నా వెనక ఎలాంటి ఆస్తి కూడా లేదు బావా అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. నీ దగ్గర నుంచి నీ ప్రేమ తప్ప ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు అవని, ఈ జీవితానికి ఇది చాలు, ఏదో ఒకలా డబ్బు అదే దొరుకుతుందిలే అని చెప్పి శ్రీకర్ అవనిని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంటాడు. అవని బాగా హెడేక్గా ఉంది, కొంచెం కాఫీ తీసుకొస్తావా అని చెప్పి శ్రీకర్ అనడంతో సరే బావా అని చెప్పి అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక శ్రీకర్ మాత్రం ఒంటరిగా కూర్చుని, నా దగ్గర 200 కోట్లు ఉన్నాయి, నీకోసం ఏమైనా చేస్తాను శ్రీకర్ గారు, కావాలంటే తీసుకోండి అని చెప్పి అలేఖ్య చెప్పిన మాటలు శ్రీకర్ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఇంకా అలేఖ్య శ్రీకర్ చెప్పిన మాటలు పెద్దిరాజు చాటుగా వింటూ ఉంటాడు. అలేఖ్య శ్రీకర్ ప్రేమ చిగురించడం మళ్ళీ మొదలైనట్టుంది. అలేఖ్య ఇండైరెక్ట్గా నా దగ్గర 200 కోట్లు ఉన్నాయని శ్రీకర్కు హింట్ ఇచ్చినట్టుందే అని చెప్పి పెద్దిరాజు అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు రాధాకృష్ణ లావణ్య ఇద్దరు కూడా నిద్రపోతూ ఉంటారు. సడన్గా రాధాకృష్ణకు కలలో లాయర్ గారు వచ్చి అలేఖ్యకు 200 కోట్లు వస్తున్న విషయం గురించి కల్లో వస్తూ ఉంటుంది. ఇక రాధాకృష్ణ వెంటనే కల్లో నుంచి లేచి వామ్మో 200 కోట్ల అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు. ఆ డబ్బులన్నీ రాధాకృష్ణ మీద పడుతున్నట్టు కళ్ళకు అంటూ ఉంటాడు. అదే 200 కోట్లు నా దగ్గర ఉంటే కనుక షేర్ మార్కెట్లో పెట్టి ఈ ప్రపంచంలో ఉన్న 10 మంది ధనవంతుల్లో నేను కూడా ఒకరిని అయ్యేవాడిని, కానీ ఈ లావణ్యని పెళ్లి చేసుకుని నాకు ఎటువంటి సుఖమూ లేదు, అటు ధనపరంగా ఇటు సంతానపరంగా. నేను ఇలా అంటున్నానని నువ్వు కోపడకు లావణ్య అని చెప్పి నిద్రపోతున్న లావణ్యకు రాధాకృష్ణ చెప్తూ ఉంటాడు. నువ్వు కోడలుగా అడుగుపెట్టిన తర్వాత ఇటు నా కుటుంబానికి కానీ భర్తగా నాకు కానీ ఎటువంటి ఉపయోగం లేదు, అందుకే అలేఖ్యను ట్రాప్ చేయాలి, అలేఖ్యను నా గ్రిప్లో పెట్టుకోవాలి. ధనలక్ష్మి చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు ఊపితే డబ్బులు రాలుతాయి, కానీ ఎడారిలో ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు ఊపితే ఏం ఎండాకులు రాలుతాయి, కానీ ఏం ఉపయోగం? పగటి టైంలో అలేఖ్యతో మాట్లాడడం కుదరదు, మాట్లాడినా కూడా అందరికీ అనుమానం వస్తుంది, అందుకే ఇప్పుడు ఎవరూ లేరు, అందరూ నిద్రపోతున్నారు, అలేఖ్యతో పర్సనల్గా మాట్లాడాలని చెప్పి రాధాకృష్ణ అలేఖ్య రూముకి బయలుదేరతాడు. ఇక అలేఖ్య నిద్రపోతూ ఉంటుంది. ఎవరో చూడకుండా మెల్లగా రాధాకృష్ణ అలేఖ్య రూముకి వెళ్తాడు. అలేఖ్య, నీ దగ్గర 200 కోట్లు ఉన్నాయని తెలిసిన తర్వాత నువ్వు నాకు చాలా అందంగా కనిపిస్తున్నావు అని చెప్పి అలేఖ్య దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. ఎప్పుడు చెయ్యిని సాహసం చేస్తున్నాను, ఎవరికి దొరికిపోను కదా అని చెప్పి రాధాకృష్ణ మనసులో టెన్షన్ పడుతూ అలేఖ్య అలేఖ్య అంటూ లే అలేఖ్య అంటూ మెల్లగా పిలుస్తూ ఉంటాడు. అదే టైంకి అవని వేదవతి ప్రసాదరావులకు పాలు కలుపుకుని వాళ్ళ రూమ్కి వెళ్తూ ఉంటుంది.
మరోవైపు లావణ్య నిద్రపోతూ ఇంటికి పెద్ద కోడల్ని, నాకు ఎటువంటి గౌరవం దక్కటం లేదు అని కలవరిస్తూ ఉంటుంది. ఇక రాధాకృష్ణ అలేఖ్యను లేపటానికి అలేఖ్య అంటూ మెల్లగా అలేఖ్య చెవి దగ్గరికి వెళ్ళి పిలుస్తూ ఉంటాడు. ఇక ఇంతలో అవని పాలు తీసుకుని వేదవతి ప్రసాదరావు రూమ్కి వెళ్తుంది. అందరూ ఏం చేస్తున్నారమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటారు. కొంతమంది పడుకున్నారు, కొంతమంది మెలకుగా ఉండరు అత్తయ్య అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. అలేఖ్య పెళ్ళి ఎక్కడి వరకు వచ్చిందమ్మా అని చెప్పి వేదవతి అడుగుతుంటుంది. తెలిసిన వాళ్ళందరూ కూడా చెప్తున్నాను అత్తయ్య, కానీ తన నుదిటి రాత ఎలా ఉందో మనకు తెలియదు కదా అని చెప్పి అవని అంటూ ఉంటే, తన నుదిటి రాత మన కుటుంబ జీవితాన్ని నాశనం చేసేలా ఉండకూడదమ్మా అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య మీరు అని అవని అంటూ ఉంటే, పెళ్లి కాని ఆడపిల్ల ఇంట్లో ఉంచుకుంటే నెత్తిన కుంపటి పెట్టుకున్నట్టే అమ్మ అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. ఎందుకత్తయ్య అంతలా భయపడుతున్నారు అని చెప్పి అవని అడుగుతుంటుంది. భయపడకుండా ఎలా ఉంటావమ్మా, పరా అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టావు, డబ్బులు ఆ అమ్మాయికి వచ్చాయని తెలిసిన తర్వాత మన ఇంట్లో అందరి ప్రవర్తన ఎలా మారిపోయిందో చూసావు కదా. అందుకే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలంటారు. పరిస్థితులన్నీ మన చేతిలో ఉన్నప్పుడే అన్నీ సరిదిద్దుకోవాలని వేదవతి చెప్తూ ఉంటుంది. మీరు చెప్పిన మాటలన్నీ కూడా మనసులోనే పెట్టుకుంటాను. త్వరలోనే అలేఖ్యకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. మరోవైపు రాధాకృష్ణ టెన్షన్ పడుతూ అలేఖ్య రూమ్లో ఉన్న వాటర్ తాగుతాడు. అలేఖ్య అలేఖ్య అంటూ అలేఖ్య చేతిలో చెయ్యి వేసి కూడా లేపుతూ ఉంటాడు. అలేఖ్య లేవకపోవడంతో ఇక రాధాకృష్ణ అలేఖ్యకు ఇప్పుడు చెప్పడం కరెక్టేనా, అలేఖ్య ఎలా రియాక్ట్ అవుతుందో ఏమిటో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో లావణ్యకు దగ్గు వచ్చి నిద్రలోంచి మేల్కొని, రాధా ఎక్కడికి వెళ్ళాడు, రాధా రాధా అని చెప్పి బయటకు వస్తుంది. ఇక రాధాకృష్ణ కూడా ఇప్పుడు చెప్తే అలేఖ్య ఎలా తీసుకుంటుందో ఏమిటో, రేపు ఎవరు లేని టైంలో చూసి అలేఖ్యతో మాట్లాడాలి, అలేఖ్యను గ్రిప్లో పెట్టుకుంటే 200 కోట్లు నా చేతిలో ఉన్నట్టే అని చెప్పి రాధాకృష్ణ ఆలోచిస్తుంటాడు. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటే ఛానల్